జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదం బారిన పడ్డారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన టీం స్పందించింది. జూనియర్ ఎన్టీఆర్ కు గాయమైన మాట నిజమేనని స్పష్టం చేసింది. ఇటీవల జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు గాయమైందని తెలిపింది. దేవర సినిమా షూటింగ్ లోనూ పాల్గొన్నారని, ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని, కాస్త విరామం అనంతరం మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఎడమ చేతికి కట్టుకున్న ఓ ఫోటోను ఆయన టీం విడుదల చేసింది. ఎన్టీఆర్ గాయాల విషయంలో ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ గంగాధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. గంగాధర్, చెప్పండి. గత రాత్రి యూపీఎస్ ఆయన కారుకి యాక్సిడెంట్ లో ఆమెకు బలమైన గాయాలు ఆసుపత్రి చికిత్స పొందుతున్నట్లు పొద్దు నుంచి అయితే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఎన్టీఆర్ హామీ ఇచ్చింది. ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయ్యింది, ఆయనకు గాయాలు వస్తున్న వార్తలు నమ్మకంగా అది చేస్తని ఎన్టీఆర్ అయితే క్లాస్ ఇచ్చింది. 2 రోజుల క్రితం జిమ్ వర్కౌట్ చేస్తుండగా ఆయన ఎడమ చేతి మణికట్టుకు గాయం తగిలిందని, అయినా కూడా ఆయన అలాగే దేవరా షూటింగ్ లో పాల్గొన్నారని, షూటింగ్ లో పాల్గొన్న అనంతరం అది మణికట్టుకు సంబంధించి గాయం ఇస్తున్నగా ఏదైతే ఉందో అది కొంచెం పెద్దగా ఉంటూ దానికి తట్టుకొస్తే విశ్రాంతి తీసుకున్నట్టు ఎంటర్టైన్మెంట్ క్లాస్ ఇచ్చింది. ఇక దేవరా చివరి షెడ్యూల్ అయితే ఎన్టీఆర్ అయితే పూర్తి చేశారు. ఆయన పాత్ర వరకు షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత సెప్టెంబర్ 29 నా సినిమా రిలీజ్ ఉండడంతో రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన ప్రమోషన్స్ తో పాల్గొనే అవకాశం ఉన్నట్టు ఎంటర్టైన్మెంట్. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.